హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సుజుకి యాక్సెస్ 125 ఆఫ్టర్ 6 ఇయర్స్ రివ్యూని చూద్దాం. ఇది నా హానెస్ట్ రివ్యూ. ఇది నా ఓన్ బైక్ అనమాట. 2020 మోడల్. సో ఈ వీడియోలో దీన్ని ఒక నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ కూడా చెప్తాను. సో ఇది ఎవరికి యూజ్ అవుద్దో కూడా చెప్తా ఒకసారి. వి సో ఇంజిన్ పరంగా మనం చెక్ చేసుకుంటే 124 సీసీ ఇంజిన్ స్మూత్ యాక్సిలరేషన్తో వస్తుంది. సిటీ రైడ్స్కి అయితే చాలా కంఫర్టబుల్. ఇంకా 124 సీసీతో సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. సో దీని పవర్ గురించి మనం మాట్లాడుకుంటే 9.7 పిఎస్ పవర్ అండ్ టార్క్ వచ్చేసి 10 న్యూటన్ మీటర్ టార్క్తో వస్తుంది. ఇది దాని డిస్ప్లే అనమాట. సో కమింగ్ టు ద అనదర్ పాయింట్, మనం సిటీ డ్రైవ్స్ గురించి వస్తే హెవీ ట్రాఫిక్ ఉంటే 40 to 46 కిలోమీటర్స్ అండ్ నార్మల్గా ఉంటే 45 to 50 వస్తుంది. అదే హైవే అయితే 50 to 55 కిలోమీటర్స్ మ్యాక్సిమం. ఇందులో మైనస్ ఏంటంటే ఈ ఈ యొక్క సైలెన్సర్ ప్రతి యాక్సెస్ రైడర్ దీన్ని ఫేస్ చేసి ఉంటాడు. అలాగే మన ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇంకా సీట్ ఆరామ్సే ముగ్గురు నలుగురు కూర్చొని వెళ్ళిపోవచ్చు. ఇంకా దీని డిస్ప్లే అండ్ దీన్ని రైడింగ్ పోస్చర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో మనం ఒకసారి కీ ఆన్ చేసి చూడాలనుకుంటే చూద్దాం. ఒకసారి కీ ఆన్ చేసి చూద్దాం. సో హౌ ఇట్ లుక్స్ అనేది. సో ఇది దీన్ని స్పీడోమీటర్ అనమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటాం మనం. ఓకే, ఇది అప్ టు మనకి 110 దా చూపిస్తుంది. 100 ఆరామ్సే ఎక్కేస్తుంది అనమాట. సో ఇలా వస్తే మనం దీన్ని ఎవరెవరు బై చేయొచ్చు అని మాట్లాడుకుంటే డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, ఇంకా డెలివరీ రైడర్స్ కూడా బాగా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎనీ వన్ హూస్ లుకింగ్ ఫర్ రిలయబుల్ లో మెయింటెనెన్స్ స్కూటీ అందరూ దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇది స్టిల్ వర్త్ ఫర్ బయింగ్ అంటే నేనైతే ఎస్ అనే చెప్తా. ఇది 1.5 లోపులో చాలా మంచి బైక్. రైడింగ్ క్వాలిటీ అండ్ సస్పెన్షన్స్, ఈ యొక్క సిగ్నల్ లైట్స్, లుక్స్ చాలా బాగుంటుంది. సో కమింగ్ టు ది పాయింట్, లైక్ హార్న్ అండ్ కీ మేనేజ్మెంట్స్, లైక్ ఎలా అంటే ఎలాయ్ వీల్స్ అనమాట. ఇట్ లుక్స్ ఆసమ్ వెన్ వి క్లీన్ ఇట్ ఎవ్రీ సర్వీస్. ఇంకా మెయింటెనెన్స్ పరంగా వస్తే మెయింటెనెన్స్ చాలా లో మెయింటెనెన్స్ అని నేను చెప్తా. సర్వీస్ సర్వీస్ మెయింటెనెన్స్ 800 to 150 అట్లా వస్తుంది. సో ఇప్పుడు మెయిన్ థింగ్స్కి వచ్చేద్దాం. మేజర్ సర్వీస్ వచ్చేసి 2000 to 3500 అరౌండ్ పడుతుంది. సో సిగ్నల్ లైట్స్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్స్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా మన ఫుట్ అంటే కాల్ పెట్టుకునే ప్లేసెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాయ్ వీల్స్ అనేది అవసరం అనమాట. సో మన అండర్ బెల్లీ వచ్చేసి మ్యాక్సిమం దాగదు. గ్రౌండ్ క్లియరెన్స్ బాగానే ఉంటుంది. హెడ్ లైట్ పరంగా వస్తే హెడ్ లైట్ అవసరం అనమాట. హై బీమ్ వేస్తే ఇంకా హెడ్ లైట్ ఇంకా చూసుకోక్కర్లేదు. రోడ్ అంతా క్లారిటీగా కనపడుద్ది మనకి. సో మనకి మిర్రర్స్ లేవు కానీ మిర్రర్స్ ఉంటే చాలా బాగుంటుంది. సీట్ పరంగా వస్తే సీట్ చాలా బాగుంటుంది. ఐ మీన్ ఫ్యామిలీకి చాలా బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా కనపడుతుంది. సో హై బీమ్ అండ్ లో బీమ్, సిగ్నల్ లైట్స్కి స్విచ్ అండ్ హార్న్కి ఒక స్విచ్ అండ్ షార్ట్ పుష్ అండ్ బటన్కి ఒక స్విచ్ ఉంటుంది అనమాట. అలాగే 2 మిర్రర్స్కి 2 హోల్స్, యాక్సిలరేషన్, బ్రేక్, అటు సైడ్ బ్యాక్ బ్రేక్ ఉంటుంది. సో ఫ్రంట్ పాకెట్లో మన మొబైల్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం దీని బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ డిస్క్ బ్రేక్తో వస్తుంది. బ్యాక్ ఏమో డ్రమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో దాన్ని మనం ఏమంటాం అంటే సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అంటాం. సో ఈ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల మనకి టూ అంటే 2 వైర్లతో బ్యాక్ బ్రేక్ వర్క్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో సైనింగ్ ఆఫ్.